నమస్తే. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హిందువులకు భగవద్గీత అంటే ఎంతో పవిత్రమైనదో వేరే చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచానికి దారి చూపించేది భగవద్గీత. అలాంటి గీత నిర్దేశనం చేసిన కర్మయోగి మన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఇవాళ అనేక దేశాలలో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. జన్మాష్టమి అనగానే మనకి మధుర, బృందావనం, ద్వారక, కురుక్షేత్ర వంటి శ్రీకృష్ణుడు నడయాడిన పుణ్యమైన క్షేత్రాలే, పుణ్యస్థలాలే గుర్తుకొస్తాయి. అయితే ఆ పుణ్యస్థలాలు ఏమాత్రం తీసిపోని మరికొన్ని క్షేత్రాలు మన భాగ్యనగరంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అలాంటి దివ్య స్థలాల అన్వేషణ, వాటి ఆనవాళ్ళ ప్రజలకు తెలిసేలా ప్రయత్నం గత కొంతకాలంగా హెచ్ఎంటీవీ వేదికగా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ చేస్తున్నారు. అలాంటి అనేక ఆలయాల ఉద్యమాల ఫలితంగా వివరాలు ఇప్పటికే ప్రజల ముందు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఆ దివ్య పురుషుడికి దివ్యమైన స్థలాలకు సంబంధించి యమునా పాఠక్ ఏం చేశారు, ప్రజల స్మృతిపదం నుంచి క్రమంగా కనుమరుగవుతున్న ఆ అంశాలను మళ్ళీ జనవ్యాప్తం ఎలా చేస్తున్నారు, కృష్ణుడు ఆస్తుల మీద కన్నేసిన అక్రమార్కులు అసలు హైదరాబాదులో శ్రీకృష్ణుడు వైభవాన్ని చాటిన దివ్యస్థలాల ప్రాశస్త్యం ఏంటి, అక్కడ ఉన్న ఆర్థిక కార్యకలాపాలేంటి, వాటికున్న అవకాశాలేంటి, ఎంతోమంది ఎండోమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయాలను ఈ సందర్భంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చర్చలోకి వెళ్లే ముందు ఈ స్టోరీని ఒక్కసారి చూడండి. ఇప్పుడు ప్రపంచమంతా శ్రీకృష్ణుడి గీత బోధనే అనుసరిస్తోంది. అనేక మతాలు ప్రజలకు దూరమవుతున్న అంశం కూడా దేశ దేశాల్లో మన కళ్లకు కడుతున్నది. వందలాది ప్రార్థనా స్థలాలు కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారుతున్న తరుణంలో అనేక మందిని అక్కున చేర్చుకుంటోంది భారత అనుసరిస్తున్న సనాతన ధర్మం మాత్రమే. ఆ సనాతన ధర్మానికి సిస్సలైన ప్రతినిధిగా తన గీతా బోధ ద్వారా నిలిచిన యుగపురుషుడే శ్రీకృష్ణుడు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं. ఆయన కేవలం ద్వాపర యుగానికి మాత్రమే కాదు, ఆయన గీత నేటికి ఏనాటికైనా నిత్య నూతనంగా ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. అందుకు ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. శ్రీకృష్ణుడి ఫాలోయర్లు విశ్వవ్యాప్తంగా ఎంతమంది రోజురోజుకు తయారవుతున్నారో ఒక్కసారి తరచి చూస్తే మన కృష్ణుడి విశ్వరూపంలోని ప్రాభవం ఏంటో తెలిసిపోతుంది. అలాంటి కృష్ణుడి ఆనవాళ్లు కేవలం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయని జనసామాన్యంలో ఓ సాధారణ అభిప్రాయం ఉంది. ఉత్తర భారతంలోని ద్వారక, మధుర, బృందావనం, కురుక్షేత్రం వంటి స్థలాలకు దాదాపు సమానంగా ఎంతో ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని నింపుకున్న స్థలాలు మన హైదరాబాద్లోనే ఉన్నాయి. అయితే ఈ విషయం చాలామందికి తెలిసే అవకాశం లేదు. దాన్ని గుర్తించి ఆలయ పరిరక్షణోద్యమానికి శ్రీకారం చుట్టిన యమునా పాఠక్ మరింత పరిశోధన చేశారు. తన ఆసక్తికి మరింతగా పదును పెట్టారు. తెరమరుగవుతున్న అనేక ఆలయాల జాడలను తాజాగా ఉంచేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అనేక ఆలయాల చరిత్రను, వైభవాన్ని ప్రజలకు అందిస్తున్నారు. హెచ్ఎంటీవీ సంపూర్ణ సహకారంతో జరుగుతోన్న ఈ ఉద్యమం ఫలితంగా ఓల్డ్ సిటీలోని శ్రీకృష్ణుడి ఆలయాల ప్రాచీన చరిత్ర కూడా ప్రధాన చర్చాంశం.
ఉన్న ఈ ప్రాచీన గోపాలకృష్ణ మందిరం గురించి స్థానికులకు కూడా అంతంత మాత్రమే తెలుసు. గత చరిత్రగా మారిన ఆ వైభవాన్ని యమునా పాఠక్ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా జనసామాన్యానికి చేరువ చేశారు. గుడి ఆవరణలోకి చొచ్చుకొచ్చి కబ్జా చేసిన కబ్జాసురుల భాగోతాన్ని బయటపెట్టారు. ఆకతాయి కుర్రకారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వైనాన్ని కళ్లకు కట్టారు. సామాన్య భక్తులెవరూ రాకుండా ఇక్కడ ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో హెచ్ఎంటీవీ మాధ్యమంగా చర్చకు పెట్టారు. కొందరు వ్యాపారస్తుల బరితెగించిన వైనాన్ని ఎంతో సాహసోపేతంగా ప్రశ్నించారు. ఆ గుడి, దాని నిర్వహణ అనే అంశాలు ఎండోమెంట్ పరిధిలో లేకపోవడంతో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో సుదీర్ఘంగా చర్చించారు యమునా పాఠక్. ఆలయ పర్యవేక్షణకు సంబంధించి కొన్ని దుష్టశక్తులే గుడిని, దాని నిర్వహణను వక్రమార్గం పట్టించి ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలు ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకునే కుటిల యత్నాన్ని ప్రజల ముందుంచారు యమున ఉద్యమం ఫలితంగా క్రమంగా అక్కడకు భక్తులు వెళ్లటం, పూజా కార్యక్రమాలకు స్థానికులు ముందుకు రావటం, క్రమంగా ఉత్సవాలు నిర్వహించేందుకు వాతావరణం ఏర్పాటైంది. ఇంతకు ముందులాగా కాకుండా కనీసం ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకైనా అక్కడి శ్రీకృష్ణ పరమాత్మ నోచుకుంటున్నాడు. మన హిందువులంతా ఇక్కడికి వస్తుండాలి, పోతుండాలి. ఈ పురాతనమైన గుడి ఉంది చాలా, లేకపోతే ఇది వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. మీరు అందరు ఇక్కడ రావాలని మరి వారానికి ఒక పారో, నెలకు ఒక రోజు వీలు చూసుకొని వస్తుంటే వాళ్ళకు కూడా అరే గుడికి వస్తున్నారు, పోతున్నారు అన్న కొద్దిగా భయం ఉంటుంది. ఎంట్రన్స్లో రావడానికి మొత్తం కార్లు అడ్డం పెట్టేసిర్రు. క్రికెట్ ఆడుతురు, గుడి లోపల క్రికెట్ ఆడుతురు. వాళ్ళకు ఎవరు అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు. మన వాళ్ళు వస్తుంటే పోతుండే అరే మందిర్కు ఆరేం భయ్ జారే తోడా ఉన్నోంకు తోడా అబ్జెక్షన్ ఎవరా అని వాళ్ళు కూడా అర్థం చేసుకొని లోపలికి ఎవరు రారు. అక్కడి నుంచి చెత్త చేస్తురు. వచ్చి మనం అయినంత మటుకు మనకు దేవుని సేవ చేసుకోవాలి అని నేను కోరుతున్నా. ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ. చాలా అద్భుతమైన గుడి, చాలా పాతది. కృష్ణుని గుడి ఉన్నది ఇక్కడ. చాలా అద్భుతంగా, నాకైతే చాలా ప్రశాంతత దొరికింది ఇక్కడ వచ్చిన తర్వాత. మీరు కూడా ఇక్కడ హిందూ సోదరులుగా అందరికీ చెప్తున్నా, ఇక్కడ మీరు వచ్చి దర్శనం చేసుకుంటే మీకు కూడా మీ కోరికలు కూడా తీరుతాయంటని మా అభిమతం. మన ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలా దేవాలయాలు, ఎంతో పురాతనమైన దేవాలయాలు మనకు కనబడకుండా మనకు దగ్గరలో ఉన్నా కానీ మనకు తెలియని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి శ్రీకృష్ణ దేవాలయం. ఇది ఇక్కడ దగ్గరలో మాకు 5 నిమిషాల టైం కూడా పడుతుంది, కానీ మాకే తెలియదు. ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. అలాంటి ఎన్నో దేవాలయం కాపాడుకోవడం ప్రతి హిందువుగా మన బాధ్యత, మన ధర్మం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు దయచేసి కొంచెం సమయం కేటాయించి ఈ దేవాలయం దర్శించుకొని మన దేవాలయం కాపాడుకుందామని మా యొక్క కోరిక. ఇక 400 ఏళ్ల నాటి ప్రాచీన శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయానిది మరో కథ. హైదరాబాద్ రెడ్ హిల్స్లోని బజార్ ఘాట్లో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయంతో పాటు అక్కడే ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో పూజలందుకుంటున్న అమ్మవారి పేరిట జరుగుతున్న అక్రమాల గురించి ప్రజల్లో చర్చకు పెట్టారు. ఇక్కడ ఓ ప్రభుత్వోద్యోగి స్వామివారి ఆలయానికి ఎక్స్ చైర్మన్ అని చెప్పుకుంటూ తెరవెనుక డ్రామా నడిపిస్తున్నాడని, 30 ఏళ్లుగా తెరచాటు డ్రామాలు నడిపిస్తూ ఆలయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వైనాన్ని యమున నిర్వహించిన డిబేట్ ద్వారా ప్రజలకు వివరించారు. ఒకప్పుడు ఈ ఆలయ పరిధిలో ఎంతో విశాలమైన స్థలముండేది. కొంతకాలం క్రితం 1780 గజాలుగా ఉన్న స్థలం ఇప్పుడు 1000 గజాలకే కుంచుకుపోయింది. నిజానికి గతంలో ఈ ప్రాంతమంతా ఆలయం పరిధిలోనే ఉండేదట. కానీ కబ్జాలకు గురై ప్రైవేట్ కట్టడాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు వెలిశాయి. ఇప్పుడు మిగిలిన ఆ కొద్దిపాటి స్థలాన్ని కూడా మింగేసేందుకు కొందరు రాకాసులు కూర్చున్న వైనాన్ని ఆవిష్కరించింది జాగోరే జాగో కార్యక్రమం. ఆలయానికి దాతలు ఇచ్చే విరాళాలతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించే పరిస్థితి ఉంది. కానీ ఆ విరాళాలకు లెక్కాపత్రం రాసే దిక్కు లేకుండా పోయింది. అంటే ఆలయానికి వస్తున్న నయా పైసా కూడా పక్కదారి పడుతోంది అనటానికి ఇంతకన్నా రుజువులు అక్కర్లేదేమో. మరోవైపు ఎండోమెంట్లో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ అదే ఎండోమెంట్ పేరు చెప్పుకుని అక్రమాలు చేస్తున్న ఆసాములను ఎవరు వెనకేసుకొస్తున్నారు? వారి చెర నుంచి తప్పిస్తే ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? శ్రీకృష్ణుడి వైభవానికి ఉండే అవకాశాలేంటి అనే అంశాలను ప్రజల్లో చర్చకు పెట్టింది జాగోరే జాగో. ఈ ఆలయానికి సంబంధించి ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా చైతన్యం కారణంగానే ఎండోమెంట్ శాఖ అధికారులు అప్రమత్తమవడంతో పాటు ఆలయ సక్రమ నిర్వహణకై క్రమబద్ధీకరణలు చేయటం, చక్కటి సంస్కరణలు కనబడటం గమనార్హం. రెడ్ హిల్స్ వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క డివోటీని మేడం. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను డివోటీగా ఉన్నాను. నేను స్వామివారి సేవలో గత 15 ఏళ్ల నుంచి ఉన్నాను.
కానీ నేను 15 ఏళ్ళ నుంచి ఇక్కడ స్వామివారికి సేవ చేస్తున్నాను. మంచి చెడ్డలు అన్నిట్లో నేను ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నాను. కానీ గత 30 ఏళ్ళ నుంచి శ్రీ వేణుగోపాల స్వామికి ట్రస్ట్ బోర్డు లేదు. అక్కడ వచ్చిన నిధులు అన్యాకాంతమవుతున్నాయి. గత కొంతమంది చాలామంది ఇక్కడ రెడీల్స్లో చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మీరు ట్రస్ట్ బోర్డులో వేసి టెంపుల్ని ఎందుకు అభివృద్ధి చేస్తలేరు? టెంపుల్ దగ్గర టెంపుల్ ఎప్పుడు గత 30 ఏళ్ళ నుంచి అలానే ఉన్నది, అన్యాకాంతమై ఉన్నది మేడం. ప్రతిసారి మేము ఈ టెంపుల్ గురించి మేము ఎంతో తాపత్రపడి ముందుకొచ్చి టెంపుల్కి మనం సేవ చేద్దామంటే మమ్మల్ని రానియకుండా ఇక్కడ మమ్మల్ని వెలివేస్తుండ్రు. వీళ్ళు స్వామివారికి మమ్మల్ని దూరం చేస్తున్నారు మేడం. ఎందుకు మమ్మల్ని మేము తప్పు ఏమైంది మాకు దేవుని దగ్గర? ఆ దేవునికి మమ్మల్ని ఎందుకు దూరం చేస్తుర్రు? దేవునికి సేవ చేయడానికి ఎందుకు మాకు అది చేస్తలేరు మేడం మమ్మల్ని? అక్కడ ఉన్న స్థానికులు కొందరు ఆ గుడి దగ్గర 30 ఏళ్ళ నుంచి ఉండి ఎవరిని రానియకుండా గుడిని అభివృద్ధి చేయకుండా అక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొని ఆ గుడికి ట్రస్ట్ బోర్డు వేసి మంచి వ్యక్తులను ట్రస్ట్ బోర్డులో నియమించి గుడి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక జగన్నాథ మందిర్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పూరీ జగన్నాథ స్వామి ఆలయమే. కానీ మన భాగ్యనగరంలో 400 ఏళ్లకు పైబడ్డ చరిత్రగల జగన్నాథుడి ఆలయం ఉందనే విషయాన్ని ప్రధాన స్రవంతి ప్రజానికానికి తెలియజేసింది హెచ్ఎంటీవీ ద్వారా యమునా పాఠక్ మాత్రమే. లాల్ దర్వాజాలోని పోతురాజు గల్లీలో ఎంతో ప్రాచీనమైన జగన్నాథుడి ఆలయం ఉంది. ఆలయంలో అర్చకుడిని, ఆయన సతీమణిని ప్రతిరోజూ కన్నీళ్లు పెట్టించే కబ్జాసురుల రాక్షస ఉదంతాన్ని యమున కళ్లకు కట్టారు. ప్రత్యక్ష సాక్షుల వేషన్ని కూడా వివరించారు. ఆలయ రికార్డులన్నీ ఎండోమెంట్ ఆధీనాన్ని చూపిస్తుంటే ఎండోమెంట్ అధికారుల జాడలేని వైనాన్ని చర్చకు పెట్టారు యమున. గుడితో సంబంధం లేని అరాచక శక్తులే గుడి నిర్వాహకులుగా రాజ్యమేలుతోంటే ఇక ఆలయ ఆస్తులు, దాని ప్రాశస్త్యం ఎలా బయటికి తెలుస్తుంది? అందుకే ఇక్కడ భక్తులనే రంగంలోకి దించేలా చేశారు యమున. స్తోత్ర పారాయణాలనే నిరసనాస్త్రాలుగా చేసుకుని ఎండోమెంట్ విభాగంలో తీవ్రమైన చర్చ జరిగేలా చేశారు. ఈ చతుర్భుజ శ్రీకృష్ణుడికి ఒకప్పుడు 30 ఎకరాల మాన్యం ఉండేదని స్థానికులు చెప్తుంటారు. కానీ కొంతకాలం క్రితం వరకు 4 ఎకరాలుగా ఉన్నట్టు తేల్చారు. ఇప్పుడు అది కూడా కనిపించటం లేదు. అది ఈ చతుర్భుజ శ్రీకృష్ణుడి దీనావస్థ. जगन्नाथ, जय श्रीमद नारायण। हम एक वैष्णव परिवार से बिलोंग करते हैं और भगवान जगन्नाथ जी का ये टेंपल है जो कि बहुत पुराना टेंपल है। कम से कम 500 इयर्स पुराना टेंपल है। हमारे मूल विग्रह जो हैं कृष्ण जी हैं चतुर्भुज, राइट साइड में हैं सीता माता, राम जी और लक्ष्मण जी, और छोटे नीचे हैं गोपाल जी। उसके बाद लेफ्ट साइड में है जगन्नाथ, बलभद्र, सुभद्रा। उनका पर ईयर रथोत्सव होता है और बहुत सारे भक्त लोग आते हैं, यहाँ जमावट होता है। और दूसरे सालग्राम जी का सेवा है, उत्सव विग्रह का सेवा है यहाँ। और दूसरे गोदामा जी का उत्सव वगैरह होता है और रामनवमी में कल्याण उत्सव होता है। तो भक्त लोगों की सेवा के हिसाब से बहुत बढ़िया चल रहा है। ఆగే ప్రభు ఇచ్చ. ఈ గుడి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినాము. ఎంతోమంది భక్తులు వస్తారు. ఇక్కడ నిజస్వరూపమైన దేవుని మహిమ ఉంది. కావున ఎన్నోసార్లు మేము ఎండోమెంట్ వాళ్ళని కోరినాము. పంతులు గారికి ఏదైనా రూము కేటాయించి ఆయనకి ఏదైనా శాలరీ నెలకింత వచ్చేటట్టు చేయమంటే వాళ్ళు కూడా చూస్తాము, మా చేతిలో లేదు, మేము పై అధికారులకు చెప్తామని స్కిప్ అయిపోయారు ఎన్నోసార్లు. ఇంకోటి ఈ గుడిలో చాలా ప్లేస్ ఉందండి. ఎక్కడ చూసినా ఎన్క్రోచ్మెంట్సే ఉంటాయి. ఎవ్వరు వచ్చి పట్టుకునే నాదుడు లేడు, అడిగేవాడు లేడు. ఎండోమెంట్స్ వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చినాము. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రెంట్స్ కట్టరు. రెంట్స్ కట్టమంటే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళతో ఏదో కొలైడ్ అయ్యి వాళ్ళు స్టాప్ అయిపోతారు, వాళ్ళు రారు మళ్ళోసారి. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉన్నప్పటి నుంచి నిలబడి కట్టిపించిన వాళ్ళలో నేను కూడా ఒకని. ఈ గుడికి రోడ్ కానీ మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ మేమే చూస్తాము.
నాదనుకుంటూ ఒకడు వచ్చి గుడి పంతుల భార్యని జుట్టు పట్టుకొని గుంజి పెద్ద రవస చేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మేము ఎండోమెంట్కి పోయి అప్పుడు గట్టిగా మాట్లాడితే వాడిని రాకుండా చేసిండ్రు. వాడు కోర్టులో కేసు వేసి లాస్ట్కు ఓడిపోయాడు. కానీ గుడిని చూసాను, నాదుడు లేడు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఇక్కడ పూజారి గారు చెప్తుంటే ఎవరు కూడా నాకు తెలిసి కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి గుడి గురించి హిస్టరీ కానీ మిగతావన్నీ తలుచుకుంటేనే మనకి ఇంత బాధగా ఉంది. మన సనాతన ధర్మాన్ని, మన గుళ్ళని మనమే నిలబెట్టుకోలేనప్పుడు ఇక దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వరకు అయినంత చేయూతనిచ్చి గుడికి మనం ఉన్నాము, మన సనాతన ధర్మాన్ని మనం నిలుపుకుంటున్నాము అని చెప్పేసి ఎప్పుడైతే మన హిందువులందరూ ముందుకు వస్తామో అప్పుడు మాత్రమే ఇక్కడ మన యొక్క ఈ వేల వేల ఏళ్ల నాటి గుళ్ళన్నీ కూడా ప్రాధాన్యతను పొందుతాయండి. మరోవైపు పాత బస్తీలోని కిషన్ బాగ్ వద్ద 200 ఏళ్లకు పూర్వం నుంచి మురళీ మనోహర స్వామి ఎంతో ఘనంగా పూజలందుకుంటున్నాడు. ఢిల్లీకి చెందిన రాజా రఘురాం అనే వ్యక్తి కలలో కనిపించిన మురళీ మనోహరుడు ఈ ప్రదేశంలో తానున్నానని, ఆలయాన్ని నిర్మించాలని చెప్పడంతో 1820ల ప్రాంతంలో ఆలయం ఆవిర్భవించింది. అలా ఏర్పడిన ఆలయానికి అప్పటి నవాబులు పెద్ద సంఖ్యలో మాన్యాలు కేటాయించారు. ప్రతి ఏటా ఉత్సవాలు ఎంతో గొప్పగా జరిగేవి. అయితే 1964లోనే ఆలయ ఆస్తులు దేవాదాయ శాఖ రికార్డుల్లోకి ఎక్కగా ఇప్పుడు టౌన్ సర్వే రికార్డుల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల పేరిట బదిలీ అయినట్టు కనిపిస్తున్నాయి. ఈ ఆలయానికి కేవలం కిషన్ బాగ్లో మాత్రమే కాదు, షామీర్పేటలోని తుర్కపల్లిలో కూడా వందలాది ఎకరాల భూమి ఉన్నట్టు జాగోరే జాగో ద్వారా ప్రపంచానికి తెలిసింది. మురళీ మనోహరుడి 1000 కోట్ల మాన్యాల గురించి మాత్రమే కాక స్వామివారికి చేయించిన నగల జాడ తెలియని వైనాన్ని కూడా ప్రజల ముందుంచారు. ఈ చర్చ ఇప్పటికీ నడుస్తోంది. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే ఒక విషయం బోధపడుతుంది. మన శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో శ్రీమంతుడని, ఎంతో భాగ్యశాలి అని. కానీ పనిగట్టుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, కొంతమంది అన్ని శాఖల అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తానికి అంతా కలిసి ఆలయ ఆస్తులను పీల్చి పిప్పి చేస్తున్నారు. కేవలం కిషన్ కూడా తీసుకుంటే 11 ఎకరాల్లో సర్వే నెంబర్స్ మనం చూస్తూ ఉంటే ఇది పట్టా ల్యాండ్ అండి. అప్పట్లో అమ్మేశారు. 210, 219, 221, 228, 229 సర్వే నెంబర్లు. అదంతా ఎందుకండి? మీకు ఇది ఆల్రెడీ మన స్క్రీన్లో కూడా చూడొచ్చు, మన పీసీఆర్లో చూపిస్తారు. 2009లో ఆర్టీఐ వేస్తే 74 ఎకరాలకు సంబంధించి ఏ గ్రామాల్లో ఎంతెంత అమ్మేసుకున్నారు, ఎంతెంత ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా మనకి ఇది జూమ్ చేసి చూపిస్తే ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కూడా వీళ్ళకి ఇంత చక్కగా ఉన్నా కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే కూడా అప్పట్లో మీరు చూసుకుంటే మనకు వచ్చిన డాక్యుమెంట్స్ ఎవరెవరు ఎంక్రోచ్ చేశారు ఈ ల్యాండ్ని, ఇవన్నీ కూడా ఈ పేపర్స్ అన్నీ కూడా మన పీసీఆర్లో చూపిస్తారు మనకి. ఇదంతా ఒక ఎత్తు అండి. స్వామివారికి సంబంధించి ఇప్పటి వరకు స్వామివారికి సంబంధించి కిరీటాలు, వజ్రాలు, కెంపులు, బంగారం, వెండి కొన్ని కిలోలు ఉండేవి. మరి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయా, ఏం వెయ్యాయో ఇంతవరకు ఒక్కసారి కూడా స్వామివారికి సంబంధించిన నగలు, వాటి విలువ అవి ఏది కూడా జరగలేదు ఒక పరిస్థితి. ఇంకొకటి మీరు చూస్తూ ఉంటే కేవలం ఉప్పర్పల్లిలో తీసుకుంటే ఉప్పర్పల్లిలో 105 సర్వే నంబర్లో ఇప్పటికీ కూడా 2 ఎకరాల 7 గుంటలు ఉన్నాయి. దాని ప్రస్తావన డిపార్ట్మెంట్ వారు ఎందుకు దాన్ని ఊసే ఎత్తట్లేదనే దాని మీద మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఓకే, షామీర్పేట్ మళ్ళీ మీరు చూస్తే షామీర్పేట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మురళీ మనోహర్ స్వామి ఆలయానికి సంబంధించి షామీర్పేట్ తుర్కపల్లిలో 104 ఎకరాలు కల్టివేషన్లో ఉందండి. ఇందులో 29 కబ్జాదారులు హాయిగా యథేచ్ఛగా ఈ టెంపుల్ ల్యాండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఆస్తులను, మాన్యాలను కాపాడుకోవాలనే బృహత్తరమైన ఆశయంతోనే యమునా పాఠక్, హెచ్ఎంటీవీ కలిసి ఈ మహోద్యమాన్ని నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం పరమోద్దేశం ఒక్కటే,
ఆలయమంటే కేవలం మోక్ష సాధనకు మార్గం మాత్రమే కాదని, ఆలయం చుట్టూ ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక కార్యకలాపాలు అల్లుకుని ఉన్నాయని, ఆ చట్రాన్ని సవ్యంగా నడిచేలా చేస్తే ఈ గీతానాథుడు ఎప్పటికీ అనాథ కాడని, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజారాసులు గనుక ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తే అన్ని సామాజిక కార్యక్రమాలు వాటంతటవే జరుగుతాయని నిపుణులు, భక్తులు కోరుతున్నారు. ఈ జన్మాష్టమి సందర్భంగా ఆ దిశగా ప్రజలంతా ఓ నూతన సంకల్పం తీసుకోవాలని జాగోరే జాగో విజ్ఞప్తి చేస్తోంది. ఇక్కడ ఇద్దరు నేను ప్రశంసిస్తున్నాను. మొదటిది హెచ్ఎంటీవీ. ఇప్పుడు జీర్ణ దేవాలయాలు కానీ, ఉద్ధరించవలసిన దేవాలయాలు కానీ, లేదా జ్ఞాన కేంద్రాలు, ధర్మ కేంద్రాలు, ధర్మ ప్రచార కేంద్రాలైన ఈ దేవాలయ వ్యవస్థని కాపాడడంలో ఎందుకో చాలా దురదృష్టవశాత్తు అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఈ హిందువులు కాపాడుకోవలసిన దేవాలయ వ్యవస్థకి మధ్యలో ఒక అండగా నిలబడవలసిన ఎండోమెంట్స్ దాదాపుగా నిద్రపోతున్న పరిస్థితిలాగా అనిపిస్తుంది. నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పటి నుంచి నేను ఈ రోజు వరకు చూస్తున్నాను. మీరు దీనికి సపోర్ట్ చేయండి, ఇది ఒక మంచి కాజు అని వెళ్తే రిక్తహస్తాలతో బయటికి రావడమే తప్ప అసలు ఈవెన్ మా భగవద్గీత ఫౌండేషన్ దాకా. సో అట్లాంటిది అలా నిర్వీర్యమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉన్న ఎండోమెంట్స్ చేయవలసిన పని, నిజానికి ఎండోమెంట్స్ చేయవలసిన పని ఒక యమునా పాఠక్ అనే ఒక అత్యంత శక్తివంతమైన హిందూ ధర్మబంధువురాలు ఆవిడ చేస్తుందని నేను కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు గొంతులాగే ఉండాలి. ఎందుకంటే నేను మనుష్యాణం సహస్రేషు అనేది దేనికంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు, కోట్ల మందిలో ఒకడు ధర్మం కోసం పోరాడతాడు. ఒక శివాజీ అన్నాం, ఒక శంభాజీ అన్నాం. సో వీళ్ళెవరు మిగతా వాటికి వ్యతిరేకం కాదు. మిగతా వాళ్ళకంటే మతాలకు అతీతంగా మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం అది వాళ్ళ ధ్యేయం తప్ప ఇతర మతాలను నాశనం చేయడం కాదు. అసలు అందరినీ కలుపుకోవడమే మన ధర్మంలో ఉన్నది కదా. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమత అద్వేష్ట సర్వభూతానాం. అసలు మనం సెక్యులర్ అనే ఆలోచనకి పునాదే భగవద్గీత. అద్వేష్ట సర్వభూతానం, ఒక మనుషులు మాత్రమే కాదు సర్వ ప్రాణుల్ని నాతో సమానంగా చూస్తాను, నాతో సమానంగా చూడాలి అనే ఐడియాలజీ వల్లే మన అందరినీ కౌగిలించుకోవడం జరిగింది. సో ఇలా కౌగిలించుకున్నప్పుడు కౌగిలిలోకి వచ్చేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ ఒక నిఘా లేదు, ఇక్కడ ఒక పరిశీలన లేదు. అలాంటి స్థితిలో ఇవాళ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చూడండి, ఇలాగే ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ, ప్రతి హిందూ ధర్మబంధువు జాగృతమై, ఇప్పుడు మీరు మీ కార్యక్రమం కానీ, ఆ కార్యక్రమం టైటిల్ కానీ దాన్ని శిరస్సుకి మీరేమంటారు ఒక మకుటంలాగా ఎత్తుకుని దాన్ని ఒక ఉద్యమ రూపంలో కానీ మీరు మీ యమున గారు మీ పాత్ ఎక్స్ట్రాడినరీ పాత్. ఇట్లాంటి స్థితిలో కనుక హిందూయిజం ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలా ఉండడానికి వీలేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ స్వధర్మంలో భాగం ఇది. ఏం చేస్తే సర్వజనామోదయోగ్యకరమైన మార్గం అవుతుందో ఆ పనులు చేస్తున్నావు, ఆ పనులు చేస్తేనే ధర్మం. అలాంటి మార్గంలో నిన్ను కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ చుట్టూ వ్యవస్థ కాపాడుకో, నీ ధర్మాన్ని కాపాడుకో. ఇవన్నీ చతురోహం నలుగురికి నేను నమస్కరిస్తాను అంటున్నాడు. ఎవరా నలుగురు అనేటువంటిది కూడా చెప్తున్నాడు. దుర్భిక్షే చ అన్నదాతారం. దేశము దుర్భిక్షంగా ఉండి క్షామముతో బాధపడుతున్నటువంటి వేళ ఎవరైతే అన్నదానం చేస్తారో, మామూలు రోజుల్లో అన్నదానం చాలా మంది చేస్తుంటారండి. గురువారం వస్తే ఆలయాల్లో చేస్తూనే ఉంటారు, పర్వదినాలు వస్తే చేస్తూనే ఉంటారు. పర్వదినాలు వచ్చినప్పుడు కానీ, డబ్బున్నప్పుడు కానీ, లేదా ఒక పండగనో లేకపోతే పుట్టినరోజో పెళ్లి రోజో వచ్చిందో చేస్తున్నారు. సరే, మంచిదే, చాలా మంచిదే. కానీ అలాంటి సమయంలో చేయడం మాత్రమే కాదు నాయన. దేశము దుర్భిక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే అన్నదానం చేస్తారో, అప్పుడు క్షామంతో ప్రతి ఒక్కరూ కూడా అన్నమో రామచంద్ర అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైతే కడుపు నిండేట్టుగా భోజనం పెడతారో అలాంటి వారికి నేను నమస్కరిస్తాను అంటున్నాడు. దుర్భిక్షేచ అన్నదాతారం. మనం చూసాం కోవిడ్ సమయంలో ఎక్కడికక్కడ ఇళ్లలో చాలా మంది ఇరుక్కుపోయారు, దేశమంతా లాక్ అయిపోయింది. అలాంటి సమయంలో
తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఎంతో మంది ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో వదాన్యులు కొంతమంది, మహానుభావులు కొంతమంది అన్నదానం చేశారు. అదిగో అలాంటి వాళ్లకు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన నమస్కరిస్తాడట వాళ్ళకు. ఇది మొదటి వాక్యం ఆయన చెప్తున్నటువంటిది. రెండవ వ్యక్తి ఎవరు? సుభిక్షేచ హిరణ్యదం. దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు, ఎలాంటి క్షామము లేకుండా దేశము అంగరంగ వైభవంగా వెలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే సువర్ణమును దానం చేస్తారో అలాంటి వారికి నేను నమస్కరిస్తాను అంటున్నాడు. దేశము సుభిక్షంగా ఉన్నటువంటి సమయంలో, అలాంటి సమయంలో బంగారమును దానం చేయడం అనేటువంటిది మాటలా? ఆల్రెడీ దేశం బాగుంది కదండి, ఇక నేను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి మనస్తత్వమే మనలో చాలా మంది ఉంటుంది. కానీ అలాంటి సమయంలో కూడా ఎవరైతే నిలువు దోపిడీ ఇస్తారో, శరీరం మీద ఉన్నటువంటి బంగారమో, ఇంట్లో ఉన్నటువంటి బంగారమో దేశానికి, వ్యక్తులకు కాదు సుమా, దేశానికి, ఆ దేశము ఇంకా సుభిక్షంగా ఉండడం కోసము, ఇంకా దేశంలో సుపరిపాలన జరగడం కోసము, దేశంలో అభ్యుదయకరమైనటువంటి పనులు ఆచరించడం కోసము మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఉంటాయి, సీఎం రిలీఫ్ ఫండ్లు ఉంటాయి, ఆర్మీ రిలీఫ్ ఫండ్లు ఉంటాయి. ఇలాంటి కొంచెం క్లుప్తంగా చెప్పరా? కొంచెం క్లుప్తం బ్రేక్ తీసుకో. తప్పకుండా అండి. ఇలాంటి సమయంలో ఎవరైతే సువర్ణమును దానం చేస్తారో అలాంటి వారికి నేను నమస్కరిస్తాను అంటాడు. మూడో వ్యక్తి ఎవరు? దుర్భిక్షేచ అన్నదాతారం సుభిక్షేచ హిరణ్యదం చతురోహం నమస్యామి రణే ధీరం. యుద్ధంలో వెన్ను తిరగకుండా, వెన్ను చూపకుండా, ఎవరైతే యుద్ధంలో పారిపోకుండా యుద్ధం చేస్తారో అలాంటి వ్యక్తికి రుణే శుచిం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. ఎవరైతే అప్పు తీసుకున్నటువంటి అప్పును పూర్తిగా చెల్లిస్తారో, ఇలాంటి మహానుభావులు ఈ కాలంలో ఎక్కడున్నారండి? తీసుకున్నటువంటి అప్పును ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేటువంటి వాళ్ళే ఉన్నారు. ఇలా తీసుకున్నటువంటి అప్పును పూర్తిగా చెల్లించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారికి నేను నమస్కరిస్తాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళను మనము చూడాలి గనక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి తత్వము ఇలాంటి విషయాల్లో మనము జాగరూకతలమై ఉండాల్సినటువంటి అవసరము ఉంది. అదే విధంగా యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, వెనుకుండి చాలా సపోర్ట్ చేస్తున్నటువంటి హెచ్ఎంటీవీ వారికి నిజంగా ఈ సందర్భంగా యమునా పాఠక్ గారికి శిరస్సు వంచి నమస్కారము, పాదాభివందనం చేయాలి. అదే విధంగా హెచ్ఎంటీవీ వారిని కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే జాగోరే జాగో కార్యక్రమం అనగానే మనం ఎన్నో ఆలయాలు మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనం మీ పోరాటంలో ఇప్పటిదాకా 21 ఆలయాల్ని మనం వెలికి తీసాం, వాటిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ మనం కాపాడిన 4 ఆలయాలు, వాటి ప్రోగ్రెస్ని మీరు మీ మాటల్లో వివరించండి. తప్పకుండా. ముందుగా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క బంధువుకు, ధర్మాన్ని గౌరవించి ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. అలాగే మన ప్యానెల్లో ఉన్న శర్మగారికి కూడా నమస్సుమాంజలి. వంశీ గారు, మీరు అన్నట్టుగా ఇదొక సుదీర్ఘ ప్రయాణం. దాదాపు సంవత్సరం పాటు 21 ఆలయాలను వెలికి తీయడము కేవలం అంటే ఏదో మీడియా మాధ్యమంగా వెలికి తీసి మనం చూపించామని కాకుండా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ వచ్చాం. ప్రతి ఆలయానికి సంబంధించి సూక్ష్మ డీటెయిల్స్తో సహా మనం వాటిని సేకరించి నిజంగా ఈ విషయాల్లో సాక్షాత్తు నేను చెప్పేది ఏంటంటే ఆ కృష్ణయ్య చమత్కారాలు అడుగడుగునా చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 21 ఆలయాలు, ప్రధానంగా 4 ఆలయాలు మనకి శ్రీకృష్ణ ఆలయాలే. మరీ ముఖ్యంగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన వెలిసిన స్వయంభూ క్షేత్రాలుగా వీటికి పేరుంది. దీనికి సంబంధించి చారిత్రక ఆధారాలతో సహా అనేక కథనాల్లో కూడా ఇంతకుముందున్న ఆలయ మ్యాగజైన్స్లో కూడా వాటి గురించి ప్రచురింపబడ్డాయి. సో ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ మెథడాలజీతో, ఒక రీసెర్చ్తో, చాలా సూక్ష్మంగా అనేక డైమెన్షన్స్లో మనం చేస్తున్న పనిని మనం ప్రజల ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. కేవలం ఆలయం అంటే ఆలయం అని చూపించటం లేదు, దానికి సంబంధించిన అనేక సూక్ష్మపరంగా ఉన్న డీటెయిల్స్ అన్ని చెప్తూ, అలాగే ఇప్పటి వరకు గర్వంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే 460 కోట్ల పైన ప్రాపర్టీని కూడా మనం చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడము, వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడము. ఇందాక మన కాలర్ కూడా చెప్పారు, ఒకప్పుడు 30-40 ఏళ్ళగా ఈ ఆలయాలన్నిటికీ కూడా ఎటువంటి ఆదరణ లేదు, భక్తులు లేరు. అలాంటి తరుణంలో ఈ సంవత్సరం పాటు మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే అనేక మాధ్యమాల ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో
క్రమంగా భక్తుల రద్దీ పెరగడం, భక్తుల వారికి కూడా ఒక కనెక్ట్ ఆ ఒక ఆలయంతో పెరగడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసారు ఇందాక గోపాలకృష్ణ ఆలయం, అక్కడే ఒక 5 నిమిషాల డిస్టెన్స్లో ఉన్న భక్తులకు కూడా హిందువులకు కూడా అక్కడ గుడి ఉందని తెలియకపోవడం. అంటే ప్రధానంగా ఆలయాలు ఉంటే, మన పురాణ నగరంలో ఆలయాలు ఉంటే వాటి ఆనవాళ్ళు లేకుండా చేయడము, తర్వాత క్రమంగా మనం అన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి చోట మరీ ముఖ్యంగా కృష్ణాలయాలకు సంబంధించి ఏ ధైర్యంతో ముందుకెళ్ళామంటే నా ధైర్యము కృష్ణ పరమాత్మ అని చెప్తా. జగద్గురు 100% ఆ తండ్రి అంటాం కదా, కృష్ణం వందే జగద్గురు. అలాంటి ఆ తండ్రి చెయ్యి పట్టుకొని నడిపించిన సంఘటనలు మా కళ్ళారా మేము చూసాము. మాతో ఉన్న అనేక మంది కూడా చూసి ఆశ్చర్యపోయారు. మరి నిజంగా భగవంతుడు ఉన్నాడా అంటే భగవంతుడు ఉన్నట్టుగా నిదర్శనాలు అనేకం మనకి మాత్రం ఈ 4 ఆలయాలు, కృష్ణ ఆలయాల విషయంలో మనం చేస్తున్న పోరాటంలో 21 ఆలయాలు ఒకటైతే అందులో భాగంగా ఉన్న ఈ ఆలయాలకు సంబంధించి కూడా కీలకమైన డాక్యుమెంట్స్ మన వరకు రావడము. కేవలం 40 సంవత్సరాలు మేము ఈ డాక్యుమెంట్లు ఎవరికి ఇవ్వలేదు, మాకు ఎవరి మీద నమ్మకం లేదు అని చెప్పిన వ్యక్తి డాక్యుమెంట్స్ అప్పజెప్పి వారు ఈవెన్ చనిపోవడం జరిగింది. తర్వాత ఇన్సిడెంటల్గా కూడా చాలా బాధాకరం అలాంటిది. కానీ ఆయన అన్న మాటలు ఇప్పుడే నాకు గుర్తు. ఆయన, అమ్మ నేను 40 సంవత్సరాలు ఈ పేపర్లు ఎవరికి ఇవ్వలేదు తల్లి, ఎప్పుడైతే ఈ కార్యక్రమం చూసాము మీ నిజాయితీగా మీరు చేస్తున్న కృషికి మాత్రమే మీకు అప్పగించాలని కొన్ని డాక్యుమెంట్స్, మనకి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడము, తద్వారా మనం లీగల్ సపోర్ట్ ద్వారా ఇంకా అనేక హిందూ బంధువుల సపోర్ట్ ద్వారా కూడా మనం చేస్తున్న పని ఇదంతానండి. కాబట్టి నేనేమంటానంటే దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఒక తత్వము, ఆయన మనలో అందరిలో ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి చాలామంది ఇందులో భాగంగానే మీరేమన్నా భయం ఆందోళనకు గురవుతున్నారా అంటే ఆ కృష్ణయ్యే ఉండగా మనకెందుకు భయం అంటే మన భగవంతుని మనం త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు ఆ దారి మార్గం చూపించేవాడు ఆయన. ఇప్పుడు భగవద్గీతలో చెప్తుంటే స్వామి చెప్పేది ఏంటి, నువ్వు చేస్తున్నా అనుకుంటేనే నీకు అంటుకుంటుంది. నీకు సుఖము దుఃఖము బాధ ఇవన్నీ కూడా నేను అనే అహంకారపూరితమైన ఆలోచనలో నువ్వు ఉంటే, నేనే చేస్తున్నాను అనుకుంటే దానికి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి, అది బాధ కావచ్చు ఏదైనా కావచ్చు, అది నీకు అంటుకుంటుంది. ఎప్పుడైతే నీకు ఒక స్థితప్రజ్ఞతతో నువ్వు డీల్ చేస్తే ఇది నీది కాదు అని నువ్వు తెలుసుకుంటే, ఈ అనంతంలో నువ్వు కూడా ఒక భాగము, కానీ నువ్వే నీ సొంతం అనుకుంటే దాంతో వచ్చే పరిణామాలు కూడా నువ్వు అనుభవించాల్సిందే అని ఆ కృష్ణతత్వంలో భాగంగానే మనం నిజంగానే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే అంటాను, భయం వేస్తుందా అంటే నాకు పుట్టింది నాకు తెలియదు అంటే మనకెవరో మన అమ్మ నాన్న చెప్తే అంతే కదండి. అమ్మ నాన్న చెప్తే ఏ రోజు పుట్టావంటే ఫలానా డేట్లో పుట్టాను, బర్త్డే చేసుకుంటాను కాదు. మనం పుట్టింది మనకి తెలియదు. మనం తెలుసా, మనం పుడుతున్నప్పుడు మనకు తెలుసా, అలాంటప్పుడు చచ్చిపోయేది కూడా నాకు తెలియక్కర్లా. కానీ ఒక నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం, ఇదే నమ్మకాన్ని చాలా మంది ఓల్డ్ సిటీ అంటే అమ్మ బాబోయ్ అక్కడ కార్యక్రమాలు పెడుతున్నారా అంటే, ఎప్పుడైతే నువ్వు నమ్మిన భగవంతుడి మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు పూజలు ఎందుకు చేస్తావు అని ప్రశ్నించానండి. ఇది ముందు హిందూ బంధువుల్లో ఆ ఒక్క చైతన్యం వైపు ఫస్ట్ అడిగిన ప్రశ్న. ఇన్ని పారాయణాలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ, ఇన్ని మన వ్రతాలు చేసుకుంటూ, నోములు నోచుకుంటూ మరి ఆ పరమాత్ముడి మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అడిగా. సో నువ్వు నమ్మిన భగవంతుడి మీద మీకు ఆ త్రికరణ శుద్ధిగా ఆ నమ్మకం ఉంటే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. సో ఈ రోజు కూడా అదే లోకహితం కోసం, ఆ విశ్వహితం కోసమే మనం చేస్తున్న ప్రయత్నమే జాగోరే జాగో. మరి ఇందులో భాగంగా అనేక ఆస్తులు ఇప్పుడు కూడా మీకు చెప్పాం. మురళీ మనోహర్ స్వామి ఆస్తులు ఇప్పటి వరకు కూడా స్వామి వారి నగలు ఎక్కడున్నారంటే ఇప్పటి వరకు దానికి చూపించే ప్రయత్నం చేయటం లేదు వాళ్ళు. ఈ ఒక్క ఆలయం కేవలం కిషన్ బాగ్లో ఉన్న మురళీ మనోహర్ స్వామి ఆలయ ఆస్తులు గనక మనం గట్టిగా గనక ప్రభుత్వాలు చేపట్టి వాటిని పరిరక్షిస్తే ఈ ఆలయం ఆస్తులకు సంబంధించి కనీసం ఒక 100 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు వచ్చే అవకాశం ఉందండి. నిరంతరం చిరస్థాయిగా ఉన్నంత వరకు కూడా ఆ డబ్బులను గనక మనం సేవ్ చేయగలిగితే కనీసం ఒక 100 గుళ్ళని కూడా మనం ఆదరించే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటానంటే ప్రభుత్వానికి కూడా ఈరోజు మీరు డబ్బులు ఇవ్వండినో లేకపోతే మీరు మాకేదో చేయండి అని అడగటం లేదు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, అయ్యా మీరు మీ పర్యవేక్షణలో ఉంచండి ఈ ఆలయ ఆస్తులన్నీ. నిన్నటి వరకు ఏం జరిగిందో మేము ప్రశ్నించటంలా. నిన్నటి వరకు ఎంతమంది కబ్జా చేశారో వాళ్ళ కర్మ వాళ్ళు అది అనుభవిస్తారు తప్పకుండా. పశ్చాత్తాపంతో వచ్చి ఆ ఆస్తులు మళ్ళీ అప్పచెప్తే తప్ప వాళ్ళకి విముక్తి కలగదు, అది ఎవరైనా సరే. కానీ ఈ రోజు జరుగుతోంది ఏంటి, నిన్నటి వరకు ఏం జరిగింది దాన్ని కూల్చండి, దాన్ని తీసేయండి అనే వాదం మనం ఎక్కడా కూడా మాట్లాడలేదు వంశీ గారు. మనం చెప్తుంది ఏంటి, ఈ రోజు ఈ పలానా ఆలయానికి ఉన్న ఆస్తులు ఇంత, ఇవి పరిరక్షించండి, వీటిని డిమార్కేట్ చేయండి, వీటికి ఒక రూపురేఖలు ఇవ్వండి, నిర్దిష్టంగా ప్రభుత్వ పర్యవేక్షణలో వాటిని మీరు కాపాడండి. మీరు పోషించక్కర్లా, ప్రపంచాన్ని పోషించే పరమాత్ముడు ఆయన.
ఆయన మనకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. మనకి అంటే ప్రజలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల మనోభిష్టాన్ని గౌరవించాలి, వాళ్ళ అభిమతాన్ని గౌరవించాలి. ఈ రోజు కేవలం ఇందాక మనం చెప్తూ ఉన్నాం, ఆలయం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక చింతనకే కాదు, ఆలయం చుట్టూతా జరిగే ఎంతో డెవలప్మెంట్. ఒకప్పుడు కూడా రాజ్యాలు అంతా తులతూగాయి హాయిగా ఉన్నాయంటే ఆలయ పర్యవేక్షణలో, ఆలయ అభివృద్ధి వల్లే రాజ్యాలు కూడా చాలా బాగున్నాయి. అదే పని ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు? వాళ్ళకు వచ్చే నొప్పేమిటి అర్థం కావట్లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకుంటే ప్రభుత్వాలకి ఇది చాలా కూడా ఈరోజు ఇటువంటి ఆలయాలను మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అవి ఎంతటి సుఫలితాలు కలిగిస్తాయి అనేది, మనము శుభ ఫలితాలు కలిగిస్తాయి అనేది వాళ్ళ ఊహకి కూడా అందదండి. కాబట్టి ఈరోజు పర్యవేక్షించుకోవాలి. ప్రభుత్వాన్ని మనని మీరు ఇవ్వండి అనగట్లే, మీరు మాకు అప్పచెప్పండి, భక్తులకు అప్పచెప్పండి. చక్కటి నిస్వార్థపూరితమైన వ్యక్తులతో కమిటీలు వేసి దాన్ని పర్యవేక్షించుకుంటాం, దాని బాబోగులు చూసుకుంటాం, ధూపదీప నైవేద్యాలు మేమే చూసుకుంటాం అని చెప్తున్నాం. హిందువులకే అప్పచెప్పాలి, స్థానిక హిందువులకే బాధ్యత ఇవ్వాలి. స్థానిక హిందువుల్లో ఎవరు మళ్ళీ నిస్వార్థ పరులు, ఎవరైతే వాళ్ళకి ఎటువంటి వాంఛ లేదు, భగవంతుడు సొమ్ము మీద ఎటువంటిదైతే అలాంటి స్వార్థ బుద్ధి లేని వాళ్ళతో భక్తి పరులైన వాళ్ళు, నిజాయితీ పరులను తప్పకుండా భగవంతుడే ఏర్పరచుకుంటాడు. మనం ఏం చేయక్కర్లా, ఆయనని ఎవరేం చేయాలో ఆ తండ్రి ఎంచుకుంటాడు. కాబట్టి అది జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు దీనికైనా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచండి అంటున్నాము, మీ మీద ఎటువంటి ఆర్థిక భారం పడదు. ఎండోమెంట్ ఎంతో కొంత ముందుకు ఎస్, ఎండోమెంట్ అఫీషియల్స్ ఖచ్చితంగా అంటే 1 yearకి ముందు వేరు, ఈ సంవత్సరం తర్వాత మనకి దేవాదాయ శాఖ వారు అందిస్తున్న సహకారాలు, నాట్ ఓన్లీ దేవాదాయ శాఖ, ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, రెవెన్యూ వారు కూడా వస్తున్నారు. కాబట్టి ఇలా అన్ని శాఖల వారు కూడా ఈ రోజు ఒక రియలైజేషన్ ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే మనము ఏదైతే అడుగుతున్నామో అది నిస్వార్థపూరితమైనది, దాంట్లో ఎటువంటి స్వార్థం లేదు. ఒక ఆలయం బాగుంటే ఆలయ చుట్టుపక్కల జరిగే డెవలప్మెంట్ అండి. ఈ రోజు మీరు ప్రధాన ఆలయాలు తీసుకోండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తీసుకోండి, ఆ క్షేత్రం డెవలప్ అయితే ఎంతమందికి ఉద్యోగ వనరులు వస్తున్నాయి, ఆ చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, భక్తులు పెరుగుతున్నారు, గుడి దేదీప్యమానంగా వెలిగిపోతుంది, నిత్య ధూపదీప నైవేద్యాలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ కారిడార్ని డిక్లేర్ చేయండి అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పదే. ఇది ఒక తపోభూమి, అనేక మంది మహర్షులు, తపస్సులు, పూజ, ఎంతో మంది భగవంతుణ్ణి ఈ క్షేత్రానికి, ఈ గడ్డ మీదకి భగవంతుణ్ణి వెలిసే విధంగా వాళ్ళు చేసిన తపస్సు దారపోసి చేసిన పుణ్య పవిత్ర క్షేత్రం మన హైదరాబాద్ నగరం, మన భాగ్యనగరం. అలాంటి నగరంలో ఇంకా ఎన్ని ఉంటాయి మేడం? కేవలం బహదూర్పుర కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో తీసుకుంటే, ఆ ఒక్క పరిధిలో తీసుకుంటే 270 అని వాళ్ళే నిర్ధారించారు. అందులో కనీసం ఒక 50-60 కూడా ఫంక్షనల్ గా లేవు. మనం ఏమంటున్నానంటే చక్కటి కారిడార్ అడుగడుగున, ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్కి వెళ్తే దాన్ని దేవభూమి అన్నారు. కానీ ఎంత మందికి తెలుసు హైదరాబాద్ దేవభూమి? మనం చెప్పుకుంటున్న పాత బస్తీ అనే పాత బస్తీ కాదు, సమయం ఇది పురాతనమైన ఏం జరగాలి హైదరాబాద్ లో, ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? నేను ఇదే అడుగుతున్నాను. ఈ రోజు హైదరాబాద్ ఒక హెరిటేజ్ సిటీగా, ఒక చారిత్రాత్మక పట్టణం ఇది. కాబట్టి ఇక్కడ అనేక మంది తపస్సంపన్నులు తపస్సు చేసిన పుణ్యభూమి, తపోభూమి మన హైదరాబాద్ మహానగరం. దీన్ని తప్పకుండా కూడా ఒక స్పిరిచువల్ కారిడార్ గా రికగ్నైజ్ చేసి, ఇవన్నీ కూడా ప్రాపర్ జియో మ్యాపింగ్ చేసి ఒక చక్కటి ఎంక్వైరీ కమిటీ వేయండి. ఎందుకంటే ఒక్క ఆలయం ఆస్తులే, ఈ రోజు మీకు చెప్తుంది, ఒక్క ఆలయం ఆస్తులే కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని నడిపే బాధ్యత ప్రతి హిందూ బంధుకు ఉంది. కాబట్టి ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి, ఒక అద్భుతమైన కమిటీ వేయండి. నిస్వార్థ పరుల్ని, ఎంతో మంది నిజాయితీ ఉన్న వాళ్ళని, అనేక మంది నిష్ణాతులని, ఉద్దండుల్ని ఆ కమిటీలో వేయండి. చేసుకుంటే దేదీప్యమానంగా ఈ ఆలయం వెలిగిపోతుందనేదే నా ఆలోచన. జాగోరే జాగో కార్యక్రమం ద్వారా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. హిందువులందరూ కదిలిరండి అంటూ యమునా పాఠక్ గారు పిలుపునిచ్చారు. మనకి హైదరాబాదులో ఇంకా 270 ఆలయాలు ఉన్నాయి, వాటిని కూడా పరిరక్షించుకుందాం రండి అంటూ పిలుపునిస్తున్నారు. ఆ పిలుపుకు మీరంతా స్పందించి ముందుకు వస్తారని మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, మన దేశంలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం. జాగోరే జాగో తప్పక చూస్తూ ఉండండి. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.